ఇన్నాళ్ల నుండి మీరు ఆపడానికి చూసిన గొడవలు పగలు మళ్ళీ మొదలయ్యాయి సార్. కారణం మీ అబ్బాయి సార్. ఎప్పుడేం జరుగుతుందో అని భయమేస్తుంది సార్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉంటాను సార్. బాబు ఆ పట్టు వస్త్రాలు మార్చుకుని రండి. అందరూ ఒకే చోట దొరికారు. ఒక్కడు కూడా మిగలకుండా లేపేస్తాను. వాడుండగా ఎవ్వడి మీద కత్తి పడనివ్వడు. మొదటి వేటు వాడి మీదే పడిపోవాలా? లోపలికి తీసుకెళ్ళండి. అందరినీ లోపలికి తీసుకెళ్ళండి.
కత్తులు పదండ్రా. ఎక్కడికి? అమ్మ చావు కారణమైన ఏ ఒక్కడు ప్రాణాలతో ఉండకూడదు. ఒక 10 నిమిషాలు మీ ఆశయం సిద్ధాంతం పక్కన పెట్టి లోపలికి వెళ్ళండి. 20 ఏళ్లుగా పరిష్కారం దొరకని సమస్యని 2 నిమిషాల్లో ముగించుకొచ్చేస్తా. 2 నిమిషాలు అంటున్నాడు అన్నయ్య. మీరు లోపలికెళ్ళండి. 20 ఏళ్ల క్రితం ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా. ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయొద్దయ్యా. బాబు చెప్పినట్టు లోపలికి వెళ్ళండి అయ్యా. ఈ ఇంట్లో అమ్మ కట్ట ఆరే లోపు ఆ ఇంట్లో 10 కట్టెలు కాలాలా? ఏం పాపం చేస్తే పుట్టావురా నువ్వు నాకు? మిమ్మల్ని కూడా కాదనుకుని ఇన్నేళ్లుగా ఈ ఊరి కోసం వీళ్ల కోసమే బతుకుతూ వీళ్ళని మళ్ళీ మనుషులు చేద్దామనుకున్నా. కానీ నీ నీడ తాగ్గానే మళ్ళీ పశువుల్లా మారా. నిలువెత్తు ప్రేమలా మలిచానని చెప్పింది రప్పించింది. దాన్ని మోసం చేశావు కదరా. ఏ భయంతో ఈ ఊరి నుంచి అది వెళ్ళిపోయిందో ఆ భయాన్ని నిజం చేసి ఈ లోకం నుంచి పంపించేశావు కదరా. నీ వల్ల ఈ ఊరు మళ్ళీ ఇలా మారుతుందని తెలిస్తే నిన్నెక్కడికి రానిచ్చేవాణ్ణి కాదు. నీ వల్ల దాని ప్రాణమే పోతుందని తెలిస్తే నేను ఈ భూమి మీదకి రానిచ్చేవాణ్ణి కాదురా. దాని బదులు నీ ప్రాణం పోయింటే బాగుండేది కదరా. పోరా, మమ్మల్ని ఈ ఊరిని వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చచ్చిన తర్వాత కూడా ఇక్కడికి రావద్దు. అయ్యా 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 బావా వద్దురా. ఈ పసి మనసుకి ఆకాశాయుడొద్దు. అమ్మని చంపుకున్నాడు. రేపు నిన్ను కూడా వద్దమ్మా. చుట్టంగా వచ్చిన వాణ్ణి చుట్టంగానే పోనివ్వు. నాన్న మాటలు బాధ అనిపించినా అదే నిజం అనిపించింది. నేను ఆ ఊరు వెళ్ళడం వల్ల అక్కడ ఆవేశాలు రగిలి సమస్యలు మొదలయ్యాయి. నేను తిరిగి వెళ్ళిపోతే అక్కడ సమస్యలు తీరిపోతాయని ఫారెన్ వెళ్ళిపోయాను. కానీ అక్కడ అందరూ నాన్న కాదని నేను చూపించిన మార్గాన్ని నమ్ముకుని తిరిగి మళ్ళీ మొదలుపెట్టారని వెన్నెల ద్వారా తెలిసింది. నా వల్లే మొదలైన ఈ సమస్యని నేనే ఆపాలనుకున్నాను. సరిగ్గా అదే టైంలో నువ్వు కలిసావు. మా ఊర్లాగే మీ ఊర్లో కూడా గొడవల వల్ల అందరూ సఫర్ అవుతుందని నేను చూశాక అర్థమైంది. నీ ద్వారా మీ ఇంటికి వచ్చాను. అందరినీ మార్చాలనుకున్నాను. ఈరోజు మా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉందంటే దానికి కారణం నువ్వు. ఇది చాలు జే. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నువ్వు నాకు తక్కువన్న స్వార్థంతో ఇదంతా చెప్పట్లేదు జే. నువ్వు ఆ ఊరు మనిషిని తెలిస్తే ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే భయంగా ఉంది. నేను వచ్చిన పని పూర్తయ్యాక ఇక్కడి నుంచి వెళ్తాను మానస. బాబు జై, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎందుకు వచ్చావో నాకు తెలియదు. కానీ ఈ ఇంటిళ్ళ పాది నువ్వు మా ఇంటి అల్లుడు కావాలని కోరుకుంటున్నారు. మా బిడ్డే అయినా మాలాగా మొరటి మనిషి కాదు. మంచి చెడు తెలిసిన పిల్ల. నీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మా నాన్నకు కబురు చెయ్యి, నేను మాట్లాడతాను.
యా యు గాట్ ఇట్. బాబు, ఇంట్లో వాళ్ళందరినీ వాడితే వాడావు గాని నువ్వు అనుకున్నది సాధించావు. ఆ అమ్మాయిని దాన్ని చేసుకున్నావు. ఇలా జరగకూడదు ప్రతాప్ గారు. అదేంటి? నేను వాళ్ళ శత్రువు దేవగారు అబ్బాయిని.